డియర్ ఫ్రెండ్స్, ఈరోజు భారత తీర ప్రాంతానికి రక్షణ కవచాలుగా ఉన్నటువంటి మడ అడవుల గురించి మనం తెలుసుకుందాం. దీని ఒక మోడల్గా నేను తయారు చేయడం జరిగింది. మడ అడవులు నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో తక్కువ ఆక్సిజన్ కలిగిన బురద నేలల్లో పెరుగుతాయి. ఈ చెట్ల వేర్లు నీటి పైకి బురద నుండి పైకి వ్యాపించి ఉంటాయి. ఇవి అలల ఒత్తిడిని తట్టుకోగలుగుతాయి. తీర ప్రాంతాలు కోతకు గురి కాకుండా కాపాడడమే కాకుండా తుఫాన్లు, సునామీలు తీవ్రతను కూడా ఇవి తగ్గిస్తాయి. ఈ అడవులు అధిక జీవ వైవిధ్యానికి నిలయాలు. కార్బన్ను నిల్వ చేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ఆంధ్రప్రదేశ్లోని కోరింగ అడవులు ప్రముఖమైనవి. మడ అడవులు లేని తీర ప్రాంతాలు కోతకు ఎక్కువగా గురి అవుతాయి. దీనివలన భూమి నష్టం మరియు సమాజాల స్థానభ్రంశం జరుగుతుంది. మడ అడవుల రక్షణ విధి భర్తీ చేయలేనిది మరియు అవి లేకపోవడం వల్ల సముద్ర మట్టాలు పెరగడం, తీవ్రమైన వాతావరణ సంఘటనల నుండి తీర ప్రాంతాల స్థావరాలు ఎక్కువ ప్రమాదాలకు గురి అవుతాయి. రాయల్ బెంగాల్ పులులు, కోతులు, నీటి కుక్కలు, రకరకాల నక్కలు వంటి క్షీరదాలు, కింగ్ఫిషర్, పెలికాన్ మరియు రకరకాల వలస పక్షులు ఊళ్ళ కోసం, ఆహారం కోసం ఇక్కడ ఆశ్రయం పొందుతాయి. అవే కాకుండా మడ అడవుల పందిరుల్లో తేనెటీగలు, సాలిపురుగులు, చీమలు మరియు వివిధ రకాలైన కీటకాలు కూడా ఉంటాయి. ఈ మడ అడవులు ఉండే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో కోరంగి, పశ్చిమ బెంగాల్లో సుందర్బన్ ప్రాంతాలు ప్రముఖమైనవి. మడ అడవులు ఉప్పు నీటిలో పెరిగే ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థలు. ఇవి అనేక రకాల ప్రాణులకు సుమారుగా 1300 జాతులకు పైగా ఆవాసాన్ని కల్పిస్తాయి. ఇందులో ముఖ్యంగా ఉప్పు నీటి మొసళ్ళు, రాయల్ బెంగాల్ టైగర్స్, రకరకాల పీతలు, నత్తలు, పాములు, నీటి కుక్కలు, తాబేళ్లు, వలస పక్షులు నివసిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తీర ప్రాంతాలను కాపాడడం కోసం, నీటి కోరివేతకు గురి కాకుండా ఉండడం కోసం, సముద్రపు అలల తాకిడికి తీర ప్రాంతాలు కోసుకొని పోకుండా ఉండడం కోసం ద గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. 5 కిలోమీటర్ల వ్యాసార్థంతో తీర ప్రాంతం పొడవున రకరకాలైన మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ మడ అడవుల మోడల్ తయారు చేయడం కోసం మడ అడవుల నుంచి దానికి సంబంధించినటువంటి మొక్కల్ని, వాటి వేర్లను కూడా తెప్పించడం జరిగింది. వాటితోటే ఈ మోడల్ని తయారు చేయడం జరిగింది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది కర్రలతో చేసినటువంటి వంతెన. ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు మడ అడవుల్లో ఉండేటువంటి మొక్కల్ని సేకరించి ఇక్కడ ఈ మోడల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదిగో నది సముద్ర తీరంలో కలిసే ప్రాంతంలో ఏర్పడిన డెల్టాల్లోనూ, సముద్ర తీరాల్లోనూ ఇటువంటి చిత్తడి నేలలు ఏర్పడే ఆ చిత్తడి నేలల్లో ఈ మడ అడవులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. ఇక్కడ కోస్టల్ కారిడార్ కింద గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా సముద్ర తీరంలో 5 కిలోమీటర్ల వెడల్పున ఈ మొక్కల్ని నాటి సముద్రపు యొక్క కోతకి గురి కాకుండా తీర ప్రాంతాలని కాపాడే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ మడ అడవులకు సంబంధించినటువంటి ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you.
నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ వస్తుందిగా ఉండండి. టి ధనలక్ష్మి గారు, జిఎస్ రావు గారు, ఏపీఎస్ ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీ గారు. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.